మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి దాదాపుగా 1,02,832 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క ఉచితంగా కుట్టు మిషన్లు మీరు పొందాలంటే మీ దగ్గర ఏమేమి ఉండాలి, ఎలా అప్లై చేయాలి, ఏంటి అనేది ఈ యొక్క వివరాలు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. అదేవిధంగా దీనికి సంబంధించి అప్లై చేయడానికి లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే ఈ యొక్క వీడియో టైటిల్ మీద క్లిక్ చేస్తే కిందకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మన వెబ్సైట్లోకి వెళ్తారు. అక్కడి నుంచి పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఇక మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా కుట్టు మిషన్లకు సంబంధించి మీరు పంపిణీకి సంబంధించి వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక అప్లై చేయడానికి దాదాపుగా ఈ యొక్క 1,02,832 మందికి మహిళలకు మనకి 224.15 కోట్లకు సంబంధించి మనకి ఉచితంగా కుట్టు మిషన్ పంపిణీకి సంబంధించి విడుదల చేయడం జరిగింది. ఎవరైతే మహిళలు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు అప్లై చేయడానికి ఏమేమి కావాలి అనేది ముందుగా చూద్దాం. అయితే అప్లై చేయడానికి మీకు ముందుగా ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. ఓకేనా. ఇక అదే విధముగా మీకు ఆధార్ కార్డుతో పాటు ఆధార్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి. అదేవిధంగా ఆ రెండింటితో పాటు ముఖ్యంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. ఓకేనా. ఈ యొక్క మనకి కుల ధృవీకరణ పత్రం మీకు లేనిచో మీరేం చేయాలంటే మీ యొక్క సచివాలయానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి, లేదా వాట్సాప్లో కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. మీకు అప్లై చేయడానికి లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా. ఇక అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు మీకు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. ఓకేనా. ముఖ్యంగా మీకు 4 అయితే కలిగి ఉండాలి. అవి ఏమిటి? ఆధార్ కార్డ్, అలాగే మొబైల్ నెంబర్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే రేషన్ కార్డ్ నెంబర్. ఓకేనా. ఇవి 4 మీ దగ్గర ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి మీరు ముఖ్యంగా ఏమేమి విధంగా ఫిలప్ చేయాలంటే కనుక ఇక్కడ ఆధార్ నెంబర్ మీరు మొదటిసారిగా ఇక్కడ ఆధార్ నెంబర్ బాక్స్లో ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క పేరు ఆధార్లో ఏ విధంగా అయితే ఉందో అది మీ పేరు అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, మొబైల్ నెంబర్ దగ్గర మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఏదైతే ఆధార్కి లింక్ అయి ఉన్న ప్రజెంట్ వర్కింగ్ మొబైల్ నెంబర్ ఉందో అది మాత్రమే ఎంటర్ చేయండి. మీ దగ్గర ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ లేకపోతే మీ దగ్గర ఉన్న నెంబర్ లింక్ చేయించుకోండి, లేదా అప్డేట్ చేయించుకోండి. తర్వాత మీకు ఏమైనా ఫర్దర్గా అప్డేట్స్ రావాలంటే ఆ యొక్క నెంబర్కే మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత బాక్స్లో మీ యొక్క ఫాదర్ అయితే ఫాదర్, లేదా హస్బెండ్ ఉంటే హస్బెండ్, లేదా గార్డియన్ ఉంటే గార్డియన్. మ్యాక్సిమం లేడీస్ పెళ్ళైన వారు అప్లై చేసుకుంటారు కాబట్టి మీ యొక్క హస్బెండ్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వండి, హస్బెండ్ ఉంటే, లేదా ఫాదర్ నేమ్ ఇవ్వండి పెళ్ళి కాకపోతే. తర్వాత జెండర్. జెండర్ ఇక్కడ మనకి మహిళలకే సంబంధించి కాబట్టి ఫీమేల్ ఓన్లీ. ఓకేనా, అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు నెంబర్ అయితే ఉంటుంది కదా, క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్ క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క సబ్ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు క్లియర్గా చెప్తున్నాను, ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాలన్నాం కదా, అది మీకు అప్లై చేసేటప్పుడు మీకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. అందుకని మీరు ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడగకపోయినా సరే క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు, ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి. ఓకేనా. తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశాక మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మీ యొక్క మండలం పేరు, తర్వాత మీ యొక్క గ్రామం పేరు, తర్వాత మీ యొక్క పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డోర్ నెంబర్. ఓకేనా. ఈ యొక్క డోర్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ల్యాండ్ మార్క్ స్ట్రీట్. ఓకేనా, ల్యాండ్ మార్క్ లేదా స్ట్రీట్, మీ దగ్గరలో ఉన్న స్ట్రీట్ కానీ మీకు ఏమైనా ల్యాండ్ మార్క్ దగ్గరలో టెంపుల్ లేదా స్కూల్ ఏదైనా ఉంటే కనుక అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క అడ్రస్ అనేది ఇంకా డీటెయిల్గా లాస్ట్ బాక్స్లో ఇచ్చి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే మనకి బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు మహిళలు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ప్రస్తుతానికి. త్వరలో మనకి ఇంకా మిగిలిన క్యాస్ట్ వారు కూడా అందుబాటులోకి వస్తే నేను తెలియజేస్తాను. ప్రస్తుతానికి బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు మహిళలకు మాత్రమే ఈ యొక్క ఉచిత మిషన్ల పంపిణీ అనేది ప్రారంభిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ అనేది ఎలా ఇస్తారంటే కనుక మీరు అప్లై చేసుకుంటారు కదా, అప్లై చేసుకున్న తర్వాత మీకు 90 రోజుల ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఓకేనా. ఆ 90 రోజుల ట్రైనింగ్లో మీరు 75% లేదా 80% హాజరు ఉంటేనే మీకు ఈ యొక్క కుట్టు మిషన్ల పంపిణీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ట్రైనింగ్కి వెళ్ళకుండా మీరు
అప్లై చేసి వదిలేస్తే మీకు మిషన్ అనేది రాదు. సో ఖచ్చితంగా ట్రైనింగ్కి వెళ్ళి మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని ట్రైనింగ్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతే మీ యొక్క ఉచితంగా ఈ యొక్క కుట్టు మిషన్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. సో అయితే అప్లై చేయాలి, ఎక్కడ చేయాలంటే కనుక మీ యొక్క సచివాలయంలో మీ యొక్క సెక్రటరీ పిఎస్ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వారి దగ్గర, లేదా మండలం స్థాయిలో ఎండిఓ ఆఫీస్ ఎండిఓ గారి లాగిన్లో మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఎవరికైతే ఈ యొక్క ఉచితంగా కుట్టు మిషన్ కావాలనుకుంటున్నారో వారందరూ కూడా అప్లై చేసుకోండి వెళ్ళి. అయితే ఆ యొక్క 90 రోజుల శిక్షణ పూర్తయిన తర్వాత మీకు ఆ యొక్క ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకి ప్రాసెస్ అయితే ఉంది. సో ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీకి సంబంధించి ప్రస్తుతానికి మనకి బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు మహిళలకు సంబంధించి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పనిసరిగా రిప్లై అయితే ఇస్తాను. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం. వీలైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలకు సంబంధించి అప్డేట్స్ అనేవి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.